హలో క్యూటీస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి అనమాట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ సందీప్కి నాకు అంటే నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. మార్నింగ్ అయితే ఇంట్లోనే పూజ చేస్తాను అండ్ ఈవినింగ్ గుడికి వెళ్తాము, ఎందుకంటే సందీప్కి జాబ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యేసి నెక్స్ట్ సెగ్మెంట్ అంతా కిచెన్లో ఉంటుంది, ప్రసాదం చేయాలి కాబట్టి. వెళ్ళిపోదాం వీడియోలోకి, లెట్స్ గో. నేనైతే ఫ్రెష్ అయ్యాను, సందీప్ని కూడా ఇంకప్పుడే లేపాను, లేచి ఫ్రెష్ అవ్వమని చెప్పేసి. నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో పులిహోర చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. అదే టైంలో చింతపండు రెడీ చేసుకొని పోపు పెట్టేసి కలిపేస్తున్నా. మొత్తం కొంచెమే చేస్తున్నా, ఎందుకంటే ఇద్దరమే కదా అందుకని చెప్పేసి. అదేంటో కానీ అసలు టేస్ట్ చెయ్యకుండా దేవుడి కోసం ఏది చేసినా కానీ చాలా బాగా వస్తుంది టేస్ట్. మీలో ఎంత మంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారో కింద కామెంట్స్ లో చెప్పండి. సందీప్ కూడా ఫ్రెష్ అయిపోయాడు, ఇంకా నేనైతే పూజ కూడా స్టార్ట్ చేసేసా. పూజలో కూడా ఏంటంటే పూజ ఇలా చేయాలి అలా చేయొద్దని చాలా మంది అంటుంటారు కదా, బట్ నాకైతే ఇలాగే అలవాటు. సో పూజ అనేది ఏంది, మనకి నచ్చినట్టు ఇష్టంతో చేస్తే బాగుంటది కదా అనేసి నేను అనుకుంటా. సో నేనేంటంటే నా ఫోన్ లో దేవుడి పాటలు పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే మా పూజ అయిపోయింది. చాలా సింపుల్గా ఉన్న ప్లేస్లోనే, అంటే మాకు సపరేట్గా ఇట్లా మందిరము పూజ రూమ్ అట్లా ఏం లేవన్నమాట. ఎందుకంటే తెలిసిందే రెంటల్ హౌసెస్ కదా, సో అట్లా ఏమి ఉండవు. సో మాకున్న స్పేస్లోనే అట్లా పెట్టుకొని మంచిగా చేసుకున్నాము. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఆకలేస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో ప్రసాదం ఇందాక చేశాను కదా, సో అది తినేసి అండ్ ఈవినింగ్ అయితే వెళ్తాము. ఇప్పుడు ఏం రెడీ అవ్వలేదు ఇద్దరం, ఎందుకంటే హడావుడిగా చేసేసుకున్నాం పూజ. సో ఈవినింగ్ గుడికి వెళ్తాము, ఇంకా రెడీ అయ్యేసి కొంచెం మంచిగా రెడీ అయ్యేసి వెళ్తాం అనమాట. జాబ్ అంతా అయిపోయాక అప్పుడు వెళ్తాం. యా. సో ఇప్పుడు ఈటింగ్ టాస్క్. సో సందీప్ జాబ్ అయిపోయి ఒక 30 minutes ముందు నుంచి నేనైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. నాకు బేసిక్గా రెడీ అవ్వడం అస్సలకే రాదు, మేకప్ చేయడం అస్సలు రాదనమాట. ఏదో మాయిశ్చరైజర్ పెట్టేస్తాను, సన్ స్క్రీన్ పెట్టుకొని డైరెక్ట్గా ఫౌండేషన్ పౌడర్ పెట్టేస్తా. ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేక వదిలేసా. బట్ ఫైనల్గా ఏంటంటే చూడడానికి బాగుంటే చాలనుకొని నాకు వచ్చిందంటే ఏదో మేనేజ్ చేసేస్తా. సో నేనైతే లెహెంగా, హాఫ్ శారీ, ఏదో ఒకటి వాటర్ అట్లా వేసుకున్నా ఇప్పుడే. అండ్ మీకు నా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఓకే అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడే రెడీ అయిపోయాను, కూర్చొని ఉన్నా రెడీ అయ్యి. సందీప్ రెడీ అవుతున్నాడు. అండ్ నా నో మేకప్ లుక్, అంటే నాకు మేకప్ రాదు ఆల్రెడీ. యాక్చువల్లీ నాకు మేకప్ రాదు, ఏదో వచ్చిందంటే అలా వేసుకున్నా. అండ్ గెట్ రెడీ విత్ మీ షూట్ కూడా చేశాను, షార్ట్ పెట్టాను, అది చూడకపోతే చూడండి. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా. మాకు దగ్గరలో ఉంది టెంపుల్ ఒకటి ఉందన్నమాట. మాకు 7 minutesలో ఒక టెంపుల్ ఉంది, 8:30 క్లోజ్ అది. సో అందుకని ఈలోపు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. తిన జాబ్ అయిపోయింది ఇప్పుడు, సో ఫ్రెష్ అవుతున్నాడు. అండ్ ఫస్ట్ అయితే మాకు నైట్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. సో కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మాకు దగ్గరలో పార్క్ ఉందన్నమాట, సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందాము. ట్రైపాడ్ కూడా ఉంది కదా, సో కొన్ని అలా ఫొటోస్ తీసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అది ప్లాన్. సో ఎలా అవుతుందో తెలియదు, ఆల్రెడీ మాకు 7:10 అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. ఉన్నారు కొంతమంది, ఈవినింగ్ పూట కదా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి చిల్ అవుతున్నారు. ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడ పోజులు పెట్టాం అనుకో,
హే కానే రేతు అని చూస్తారు. చాలా రోజులైంది మేము టెంపుల్కి వెళ్ళి కూడా. మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది. ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది అనమాట. అండ్ మేము ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్ చూసినప్పుడు షాక్ అయ్యాం. ఏంటి టెంపుల్ ఇట్లా కూడా చేస్తారా ఇక్కడ అని. అంటే స్పేస్ అదంతా ఇండియాలో చూసి మనం టెంపుల్ అలాగ అలవాటు అయిపోతుంది కదా, బట్ ఇక్కడ వేరే రోజులో పెడతారు టెంపుల్ సెటప్. సరే ఇంటికి వెళ్ళక మరి ప్రసాదం మళ్ళీ చేసి పెడతావా? పొద్దున్నే కదరా తిన్నా అంతా. ఎప్పుడో అనుకున్నా సిడ్నీకి వెళ్ళాక నాకు చిడిచిడైంది. అప్పుడు నుంచి అనుకుంటున్నా గుడికి వెళ్ళాలని, గుడికి వెళ్ళాలి అనుకున్నా. ఫైనలీ ఈరోజు వెళ్తున్నా, పండగ వల్ల ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. నేను తీసుకెళ్ళట్లేదు, ఇప్పుడు రమ్మంటున్నారు. ఎవరు? దేవుడు. టెంపుల్లో ప్రసాదం ఎక్కువ తిన్నామా? ఏంటి చెప్పు. టెంపుల్లో ప్రసాదం ఎక్కువ తిన్నామా అంటున్నా. చిచ్చి లాస్ట్ టైం నువ్వే కదా ఎక్కువ తిన్నావు. ఎందుకురా అలా చెప్తావు? తెలుసు. నేను ఎక్కువ తిన్నా, నాది కూడా నీకే ఇచ్చాను కదరా. కేసరియా కాదు పొంగల్ ఏదో ఇచ్చారు. నాకు నచ్చదని చెప్పి నీకు ఇచ్చాను, నువ్వే మొత్తం కుప్పని తిన్నావు. అస్సలు నమ్మద్దు. చూసి అరే నిజంగా నమ్మేస్తారా? నాది కూడా నువ్వే తిని మళ్ళీ ఇలా చెప్తున్నావు. నిజంగా నువ్వే తిన్నావు. చూడండి ఇప్పుడు చూడండి, అస్సలు నమ్మద్దు. నాది కూడా తిన్నాడు. అయినా సందీప్ గుడికి వెళ్ళేది ఎందుకో తెలుసా? ఎందుకు? ప్రసాదం తినడం కోసం వెళ్తాడు, దేవుడి కోసం కాదు. చాలా మంది అట్లానే ఉంటారు. అదే బ్యాచ్. ఇప్పుడు నువ్వు అదే బ్యాచా? లేదు సార్, పండగ కదా, విజిట్ చేయాలి కదా. విజిట్ చేయాలా? ఇంకేమైనా చెప్పరా? ఎప్పుడు నిద్ర 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 నిద్ర, ఎప్పుడు నిద్ర. గుడికి వెళ్తున్నామన్నా కూడా నిద్ర, సిడ్నీలోకి వెళ్తున్నామన్నా నిద్ర, ఏమన్నా చూస్తున్నామన్నా కూడా ఎక్సైట్మెంట్ ఉండదు నిద్ర. మంచిగా వండి పెడితే రారా తిను అంటే అప్పుడు కూడా నిద్ర అంటే. నిద్ర వస్తే మన నిద్రనే వస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? నిద్ర వస్తే మన నిద్రనే వస్తుంది. నిన్న గేమ్ ఆడదాం రా అంటే నిద్ర. గేమ్ ఆడిందా? ఆడాం. ఎప్పుడు బతిమలాడి రారా అంటే అప్పుడు. అది నేను మాట్లాడుతున్నా కూడా నిద్ర. వీడు ఎందుకు 60లో 40 వెళ్తున్నాడు? పంపి నువ్వే ముందుండి పంపివాడిని. ఇచ్చిన పోరా అని చెప్పి పంపివాడిని ముందుకే. సో ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అదరా దా నువ్వు ఫస్ట్. ట్రక్ వెళ్తుంది, ట్రక్ వెళ్ళిపోయాక వెళ్దాం. అయినా ట్రక్తో నీకేంటి? అంటే ఒకవేళ ఇట్లా వచ్చి డోర్ తగిలింది అనుకో, సేఫ్టీ మెజర్. లెట్స్ గో. వాడు అక్కడెక్కడో వెళ్తున్నాడు పాపం. లోపల షూట్ చేస్తాం తెలియదు. మోస్ట్లీ షూట్ చేయకపోవచ్చు. ఆల్రెడీ ఆ కార్లో ఇట్లా కళ్ళు పెద్ద పెద్ద వేసి చూస్తున్నారు. లేదు, ఒకవేళ వాళ్ళలో చేసినా కూడా నేను చేయనివ్వడు. ప్లీజ్ ఆపేసి, నాకు చాలా ఎంబారసింగ్ ఉంది, ప్లీజ్ ఆపేసేవా అంటాడు అనమాట. పక్కన గురించి మనకెందుకు చెప్పు. నేను పెద్ద ఇంట్రోవర్ట్, తినేమో పెద్ద ఎక్స్ట్రోవర్ట్. నేనేమంత ఎక్స్ట్రోవర్ట్ కాదు. ఏం కాదు, నేను అంత ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు. ఎవరన్నా సో వచ్చేసాం టెంపుల్కి. ఇదే అనమాట. గుడి లోపలికి వెళ్ళాము, ప్రదక్షిణాలు చేసుకొని హారతి తీసేసుకొని కాసేపు లోపల కూర్చొని వచ్చేసాం బయటికి. సో పండగ కదా, చాలా మంది వచ్చారు గుడికి రోజు. సో ఇప్పుడైతే మేము టెంపుల్ బయట ఉన్నాము, కార్ పార్క్ చేసాం కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. గైస్ ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఉంటే ఎక్స్ట్రోవర్ట్స్ని ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే థింక్ అగైన్. అండ్ ఇక్కడ నుంచి ముందు వెళ్తున్నాను ప్లీజ్, నాకు సంబంధం. అసలుకి ఐగెస్ ఇంత ఎంబారస్మెంట్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. పబ్లిక్లో సందీప్ ఇట్లా బిహేవ్ చేస్తాడు. రే గట్టిగా మాట్లాడారు, రే కొడతా నేను కార్లకి. పబ్లిక్లో సందీప్ ఇట్లానే బిహేవ్ చేస్తాడు. ఇక్కడికి వచ్చాక ఏంటంటే పండగలున్నా లేకపోతే ఏది ఇట్లాంటి ఫెస్టివల్స్ ఏమొచ్చినా కానీ సింపుల్గా మా రొటీన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. జాబ్ ఉన్నా లేకపోతే అదే రోజు వీకెండ్ వచ్చినా కానీ సింపుల్గా ఇట్లా ఉంటుంది మాది. మార్నింగ్ లేసామా, పూజ చేసుకున్నామా, ప్రసాదం పెట్టి పూజ చేసామా, ప్రసాదం తిన్నామా, మధ్యాహ్నం నార్మల్ రొటీన్ వెజ్ ఫుడ్, నైట్కి ఇట్లా టెంపుల్కి వెళ్ళడము, అంతే, ఇంటికి వచ్చేస్తాము.
సో ఇట్లనే చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద పెద్దగా దీనికన్నా సింపుల్గా ఉండేది నాకు పెళ్ళి అవ్వకముందు. బట్ పండగే లేదు. సో నేను వచ్చాక కొంచెం అలవాటు చేస్తున్నా, చెయ్యాలి. ఇప్పుడు మేము సెట్ అయితే మా పిల్లలు అట్లా వాళ్ళకు కూడా ఏంటంటే ఇవన్నీ తెలుస్తాయి. సో అందుకనే అన్నమాట తినకు అలవాటు చేస్తున్నా. మీకు కూడా అందరికి ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నా. మీరు మీ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. మేమైతే భోగి సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే మంట వేసుకోలేము ఇక్కడ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి పిండి వంటలు చేశారు? పిండి వంటలు అయితే నా ఫేవరెట్, అసలుకి ఫేవరెట్ పార్ట్ అనమాట. న్యూ ఇయర్ అయిపోతుందా, తర్వాత మేము ఎప్పుడు చిన్నపిల్లల నుంచి తెలుసా ఇట్లా ఇంట్లో పిండి వంటలు, అమ్మమ్మ, మా మమ్మీ, నేను, మా మామయ్య అందరం చిన్నప్పుడు ఇట్లా చేస్తుండే అనమాట. కూర్చొని పిండి వంటలు చేస్తుండే, ముచ్చట్లు బాగుంటుండే. బట్ ఇప్పుడు అవేం లేవు, వచ్చేసాము ఇక్కడికి. సో మీరు ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. సో ఇంటికి అయితే వచ్చేసాం, ఇంకా కార్లోనే ఉన్నాము. కార్ దిగి వెళ్ళాలి లోపలికి. వీడియో అయితే ఇంత టెన్ చేస్తున్నాం. సో మా ఫెస్టివల్ ఏంటంటే ఇంత సింపుల్గా అయిపోయిందనమాట. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మనకి 105 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను పోస్ట్ చేసే టైంకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో తెలీదు, బట్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.